హనుమకొండ జిల్లా వరంగల్ సభ ఎల్కదుర్తి మండలం లోపల ఎల్కదుర్తి చిత్తలపల్లి గ్రామానికి సంబంధించిన 1200 ఎకరాల లోపల ఈ సభ జరగబోతుంది. దీంట్లో దాదాపు 169 ఎకరాల దాకా సభా ప్రాంగణం కూడా తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా సభకు 3 వైపుల నుంచి అంటే ఇటు వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకు దాదాపు 400 ఎకరాల దాకా సభా స్థలాన్ని పక్కపుంటే పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 400 ఎకరాలు 350 ఎకరాల దాకా కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా మెదక్ నుంచి వెళ్ళి సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళకు కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం చాలా ఫ్రీగా, ఎండాకాలం కాబట్టి ఫ్రీ ఫ్లో ఉండాలని చెప్పి ఫ్రీగా సభకు వచ్చి అటెండ్ చేసి వెళ్ళేటట్టు కూడా ఇక్కడ అన్ని ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎండాకాలం కాబట్టి 10 లక్షల వాటర్ బాటిల్స్, అదేవిధంగా 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చాలా అనుకూలంగా ఎవరైనా కానీ ఏ ప్రాంతం నుంచి వచ్చినా అనుకూలంగా సభ అటెండ్ చేసి వెళ్ళేటట్టు, అదే కాకుండా ఎండాకాలం కాబట్టి మెడికల్ క్యాంప్స్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఎయిడ్ క్యాంప్స్ కూడా దాదాపు 15 మెడికల్ క్యాంప్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది విత్ అంబులెన్సెస్. ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఎండ దెబ్బకి ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ ఇమీడియట్గా వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సభకు ఎక్కడిక్కడి నుంచి వచ్చే అవకాశం మొత్తం యావత్ తెలంగాణ నుంచి వచ్చే అవకాశం ఉంది మనకు. ఇంకా విదేశాల్లో ఉండే మా ఎన్ఆర్ఐలు కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు, మేము రావచ్చా సభకు వచ్చిపోవచ్చా అని కూడా వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. నాకు ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి, యూఎస్ నుంచి వెళ్ళి, యూకే నుంచి వెళ్ళి, అదేవిధంగా జర్మనీ నుంచి వెళ్ళి కూడా కాల్స్, సింగపూర్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి, మేము సభకు వస్తాము అని చెప్పి అందరూ కూడా ఇన్వైట్ రాండి అని చెప్పి కూడా మేము కూడా మా తరఫు నుంచి కూడా ఎవరైతే మాకు కాల్ చేసి అడుగుతారో చెప్తున్నాం. ఇక తెలంగాణ అయితే నాకు తెలిసిన వాడికైతే దరిదాపు ప్రతి గ్రామం నుంచి వెళ్ళి ఒక వ్యక్తి అయితే ఇక్కడ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంత గొప్పగా ఈ సభ జరగబోతుందని తెలియజేస్తున్నాం.